ఎవరన్నా మానవత్వ దృక్పథం ఉన్నా ఎవరైనా సరే ఒక మనసు నిర్వహణ చేసుకుంటే మ్రోగిమెళ్ళలో తాళి కడుతుంది అది పెళ్ళని నిర్ధారిస్తారు ఎవరన్నా అది మానవత్వ దృక్పథం ఆలోచించాలి మీరు. ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు, రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసాము రిలీజ్ అవుతున్నాము తిన్నింటి కోసం లెక్కని చెప్పి ఏం తెలియదు ఎవరికి ఆలోచించక. అది మా ఇంట్లో మేము ఆశ్రయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టినే కోల్పోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తున్నా తెలియదుగా, అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి, పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యత నన్ను చూసుకుంటాకి నాకు ఆల్రెడీ అక్కడ భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగపోయినా అక్కడ భూమి ఉంది, నాకు వయసుకు వచ్చి కొడుకుంటే అడుగు నన్ను వచ్చిస్తాకి. ఇప్పుడు అగోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి, అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. చట్టం చర్య సరే ఏం పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కూతురు మేళ తాళి కదంటే రాయబడి నా ప్రాయం మొక్క మేరకు వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టు దగ్గర. అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఇది నేను ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా, మీరు కొనుక్కొచ్చారా లేదంటే అగోరి లాయర్ గారు కానీ చిరుద్ర స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది, న్యాయం చేస్తానికి మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంత ముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి వాళ్ళు శోభనం కోసం వస్తాం, దండలు మార్చుకుని శుభ్రం కోసం శుభ్రంగా చేస్తాం కదండి. దాని కాలు ముందు త్రిశూలం ఉండేది, ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలు పడుతా నేనే పడుతా, దాని త్రిశూలంతో దాన్నే మాట చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి, మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా లేవో కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారు అవి వైన్స్కి వెళ్ళి? నేను క్యాష్ నాది. మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా గొడవ పంపించేసామండి, గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీడీసీ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసలు చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసి వస్తాను సరే అని ఉంది. ఆమె టూ వీలర్ ఉంది, ఆ టూ వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను, ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెంగా అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు
తోడుకుని వచ్చింది పోలీసు కాబట్టి చెప్పింది మా అమ్మాయి. ఈ తరుణంలోనే అమ్మాయి అఘోరి ఆ టైంలో వీడియో చేసి పెట్టింది కదా. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. ఓకే. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి బతిమాడడం జరిగింది. అయితే చెప్పండి. ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయమే అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. ఆ 2 రోజులు కారు బాగోవాలి, మేము ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానే వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయి పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలని మంచి ప్రయోజనాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు నమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రావాలమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభిస్తాకు. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అవుతుంది.